ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనకు వెళ్ళొస్తున్నారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉంది అనే వాతావరణం నేపథ్యంలో ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజకీయ అభిప్రాయాలు ఎన్నున్నా కేంద్రం నుంచి సహకారం చాలా అవసరం ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలకు పరోక్ష సహకారంతో పాటు పోలవరం, రాజధాని, విభజన చట్టంలోని చాలా అంశాలకు సంబంధించిన క్లారిటీ ఇవన్నీ కూడా ఈ బడ్జెట్ సమావేశంలో రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విభజన చట్టం అధికారికంగా ముగిసిపోయింది 10 ఏళ్ళై. అయితే ఈ బడ్జెట్ పైన చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు కొంత ఆందోళన కలిగించేట్టుగా ఉన్నాయి, నిరాశ కలిగించేట్టుగా కూడా ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో లేదో కానీ బేసిక్గా మీడియాలో వచ్చింది, అది కూడా ఆంధ్రజ్యోతి లాంటి పత్రికల్లో వచ్చాయి కాబట్టి కొంచెం నమ్మదగిన వార్తగానే చూడాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గత వైఖరికి భిన్నంగా, అంటే గతంలో ఎప్పుడు వెళ్ళినా ఎందుకు వెళ్తున్నాను, ఏ పాయింట్లు మాట్లాడుతున్నాను, మళ్ళీ బయటకు వచ్చి వాళ్ళు ఏం చెప్పారు మనం ఎలా అనుకోవచ్చు అని చెప్పేవారు. ఈసారి ఎందుకో ఢిల్లీ పర్యటనలో ఆయన బహిరంగంగా మాట్లాడట్లేదు. దానికి తోడు ఇట్లాంటి వార్తలు మనం దేశవ్యాప్తంగా భారీగా డిమాండ్ వస్తుంటాయి, ఎక్కువగా అడిగే పరిస్థితి కూడా లేదు, ఒత్తిడి చేసే అట్లాంటి వ్యాఖ్యలు, ఏదో భారీ ఎత్తున పరిశ్రమ డబ్బులు వచ్చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ కానీ ఊహల్లో వివరించద్దండి అన్నట్టుగా పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. అది నిజమే కావచ్చు కానీ ఇదే జరిగితే మాత్రం రాష్ట్రానికి చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు రాజధానికి సంబంధించిన అడుగులు వేయాలన్నా, అదేవిధంగా పోలవరానికి సంబంధించి ముందుకెళ్లాలన్నా, ఇంకా రాష్ట్రంలో చాలా అంశాలు ముందుకెళ్లాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. విభజన చట్టంలో చాలా అంశాలు ఇంకా పెండింగ్ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వం విస్పష్టంగా తన వైఖరిని ప్రకటించాలి, సపోర్ట్గా ఉండాలి, నిధులు కేటాయించాల్సిన అవసరం కూడా ఉంది. రెండోది, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఆదాయానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చులకు అయిపోయినాయి. 1,99,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం ఉంటే 1,89,000 నుంచి 90,000 కోట్ల రూపాయలు ఖర్చులు సరిపోయినాయి. అంటే ఉద్యోగస్తుల జీతభత్యాలు, అడ్మినిస్ట్రేషన్ ఖర్చులు 104, 108కి అయిపోయినాయి. ఇంక మిగిలింది 10,000 కోట్లే. కాబట్టి ఈ 10,000 కోట్లతోనే ఆయన సంక్షేమ పథకాలు, పోలవరం, రాజధాని అన్నీ చేయాలి. అది అయ్యే పని కాదు. అప్పులతో అంటే 40,000 కోట్లు అవుతుంది. ఇంక మహా అంటే ఇంకా అప్పులు పెంచుకునే దానికి అవకాశం ఇస్తానంటే కూడా రాష్ట్రానికి భరించలేని పరిస్థితి వెళ్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాన్ని కొంత ఆందోళన కలిగిస్తున్నా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ముఖ్యంగా బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి కొంచెం కేంద్ర ప్రభుత్వం స్పందించే అవకాశం ఉంది. దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది, దాన్ని రాబట్టుకోవాలి. అయితే ఒక ప్రమాదం కూడా ఉంది. బీహార్కు ఎలక్షన్లో 5 years బ్యాక్ నరేంద్ర మోడీ గారు వేలం పాటలాగా 50,000 కోట్లు, 1,50,000 కోట్లు అనౌన్స్ చేసినాడు. అది ₹1 కూడా రాలా బీహార్ ఎలక్షన్ తర్వాత, ఎందుకంటే వాళ్ళ కూటమి ఓడిపోయింది. ఇక అట్లాంటి హామీలు కాకుండా ఏదైనా మెటీరియల్గా పోలవరానికి, రాజధానికి, రాయలసీమ ఉత్తరాంధ్ర ప్యాకేజీ లాంటి అంశాలు కానీ చేపట్టగలిగితే ఉపయోగం. ఎన్నికల ప్యాకేజీ మాత్రం మరోసారి అనౌన్స్ చేసుకుంటే ఇద్దరూ మోసపోయే పరిస్థితి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన కొంత నిరాశ కలిగిస్తున్నా చంద్రబాబు గారు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పి ప్రజల సహకారంతో కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేసి సాధించుకోకపోతే మాత్రం రాష్ట్రం నష్టపోతుంది. తెలుగుదేశం పార్టీ కూడా దీన్ని క్రియాశీలంగా వ్యవహరించకపోతే మాత్రం వారికి కూడా రాజకీయంగా నష్టం వస్తుందని వారు గుర్తించాలి.